విశాఖలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో గురజాడ కళాక్షేత్రంలో జరగనున్న ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు జయప్రదం చేయాలంటూ మీడియాతో మాట్లాడారు. అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. సెప్టెంబర్ 1, 2, 3 తరగతి జాతీయ సమితి సమావేశాన్ని జయప్రదం చేయండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగు జాతీయ సమితి సమావేశాన్ని జయప్రదం చేయాలి. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. అసంఘటిత కార్మిక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి ఆదినారాయణ, జాతీయ ఉపాధ్యక్షుడు, స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ విసిహెచ్ మసేన్, ఈ జిల్లా గౌరవ అధ్యక్షుడు, పోర్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ జేడి నాయుడు, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ హాస్పిటల్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఎస్కే రెహమాన్, మోటార్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఎం మన్మథరావు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా ట్రెజరర్ కె సత్యాన్యాయ. మిత్రుల, ఇవాళ ప్రధానంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది ఈ విశాఖ నగరంలో సెప్టెంబర్ 1, 2, 3 తారీఖుల్లో స్టీల్ ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో జాతీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నాం. ఆ సమ్మేళనాలకు సంబంధించి సుమారుగా దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అదే సందర్భంలో 3వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకి సరస్వతి పార్క్ జంక్షన్ నుండి గాంధీ విగ్రహాలకు మహాప్రదర్శన నిర్వహించి అక్కడ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. ఆ బహిరంగ సభలో జాతీయ కార్యదర్శి మా కామ్రేడ్ అమర్జిత్ కౌర్, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఓబలేస్ వీరందరూ పాల్గొంటారు. కావున మీ ద్వారా ఈ నగరంలో ఉన్న ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ సహకరించి ఈ సమ్మేళనాలను జయప్రదం చేయాలని, ముఖ్యంగా విశాఖ నగరంలో ఈ సమ్మేళనం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినాక అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్థ ఏదైనా ఉందంటే విశాఖ నగరంలో ఒక స్టీల్ ప్లాంటే. దాన్ని గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తామని చెప్పి ప్రకటన చేసి దాన్ని వెనక్కి తీసుకుపోగా రోజుకో ప్రకటన చేస్తున్నారు. సరే, ఈ మధ్యన రాష్ట్రంలో ఎన్నికలైనాక కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో వారికి అనుకూలమైన కూటమి గెలిచింది. వారు కూడా ఏదైనా చేస్తారని ఆశించాను తప్ప ప్రకటనలు చూస్తే చాలా గొప్పగా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ అంటే అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు, అందరం మేము పబ్లిక్ రంగ సంస్థగానే కొనసాగిస్తామని చెప్తున్నారు తప్ప ఆచరణలో ఎక్కడ అది సాధ్యమయ్యే పరిస్థితి కనబడలేదు. కాబట్టి ఆ పోరాటాన్ని ఉధృతం చేయవలసి ఉంది. అందుకనే ప్రధానంగా ఈ నగరంలో ఈ జాతీయ సమ్మేళనాలను చేస్తున్నది జీవనాడి. ఈ ఆంధ్ర ప్రజలకి అటువంటి పబ్లిక్ రంగ సంస్థ కానీ పోతే ఈ రాష్ట్ర ఆదాయం పోతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే ఈ జిల్లా నుండే ఆదాయం వస్తుంది. రావడానికి ప్రధానమైన కారణం స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు 15,000 మంది కావచ్చు. దాని మీద ఆధారపడి పనిచేస్తున్న కార్మికులు ఈ నగరంలో సుమారు 3 లక్షల మంది ఉన్నారు. మన నగరంలో 25 లక్షల మంది జనాభా ఉంటే 12 లక్షల మంది జనాభా పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో ఇటువంటి జిల్లా ఎక్కడా లేదు. జిల్లా నైసర్గిక స్వరూపం అయితే చాలా చిన్నది, కానీ జనసాంద్రత 25 లక్షలు. ఏ జిల్లాలోనూ ఇంతమంది జనం లేరు, ఇంతమంది కార్మికులు లేరు. అది పారిశ్రామిక కార్మికులు అంటారా, అసంఘటిత కార్మికులు అంటారా, లేదా ఇంటి ఒక పక్క రైతాంగాన్ని, ఒక పక్క కార్మిక వర్గాన్ని అందరినీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేకపోయినా మోడీకి, అమిత్ షాకి గతం కన్నా ఇప్పుడేం తేడా లేదు. అదే పద్ధతుల్లో దూచుకుపోతున్నారు. ఆ 4 లేబర్ కోడ్ల వల్ల మొత్తం ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా నష్టపోయే ప్రమాదం ఉంది. మొన్నటి వరకు ఆ 4 కోడ్లు పెట్టారు కానీ అమలుకు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మొదటి పార్లమెంట్ సెషన్స్లోనే ఆ 4 కోడ్ని అమల్లోకి తెస్తామంటారు. ఆ 4 కోడ్లు కానీ అమల్లోకి వస్తే కార్మిక వర్గం అధోగతి పాలవుతుంది. మరి రైతాంగానికి 4 చట్టాలు 3 చట్టాలు పార్లమెంట్లో రద్దు చేశామని చెప్పాడు, కానీ వాటిని వెనక నుండి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వారికి గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నాడు. వీటన్నిటి మీద రాబోయే ఈ 3 రోజుల సెషన్స్లో చర్చిస్తామని. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. విశాఖ నగరంలో సెప్టెంబర్ 1, 2, 3 తారీఖులు భారతదేశంలో ఉన్నటువంటి
స్టీల్ రంగం, బ్యాంకింగ్ రంగం, అలాగే డిఫెన్స్, అసంఘటిత సంఘటిత కార్మిక వర్గం అంతా కూడా సమావేశం కాబోతున్నాం. జాతీయ కౌన్సిల్ సమావేశంలో గత 5 సంవత్సరాల కాలంలో భారతదేశంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, బ్యాంకులు అనేక సమ్మెలు, పోరాటాలు చేసిన తర్వాత ఆ పోరాటాలు పట్టిమ వల్ల ఏంటంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంగా ఏర్పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారు బీజేపీ ముందు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ అని పెట్టారు, తర్వాత నీతి ఆయోగ్ అని చెప్పేసి ఒక సంస్థను పెట్టి, అది పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి కాదు. నీతి ఆయోగ్ ద్వారా 280 పబ్లిక్ సెక్టర్ పూర్తి స్థాయిలో అమ్మాలని చెప్పేసి మేము వ్యాపారం చేయమని చెప్పి ప్రకటనకి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసిన పోరాటాలు ఇవాళ బీజేపీలో బలమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో లేకుండా పోయింది. అలాగే రాష్ట్రాల్లోని మన రాష్ట్రంలో కూడా అనేక పెద్ద పరిశ్రమలు ఉన్నాయి, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇది అనేక ఇబ్బందులు పడి అనేక త్యాగాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సీసోర్ స్టీల్ ప్లాంట్